జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాపుల్లో తనకున్న ఇమేజ్ ఏ పార్టీతో చెప్పేశారు. కాపు సామాజిక వర్గాన్ని నిర్దేశించే సత్తా తనకు లేదని పరోక్షంగా అంగీకరించారు. కాపులను తాకట్టు పెట్టారనే విమర్శలపై స్పందిస్తూ అంత స్థాయి తనకు లేదని తేల్చేశారు. కాపులను ప్రభావితం చేయగలిగే శక్తి ఉంటే తన పరిస్థితి ఇలా ఎందుకు ఉండేదన్నారు. కాపులు తన వెంట ఉంటే ఈ పార్టీకి ప్రభుత్వాన్ని స్థాపించేవాడిని కదా అని వాపోయారు. కాకినాడ జిల్లాలో ఆదివారం జరిగిన ఎన్నికల ప్రచార సభలో పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలు చేశారు. కాపులను చంద్రబాబు వద్ద తాకట్టు పెట్టారంటూ ఇటీవల సినీ నటుడు పోసాని కృష్ణమూర్తి చేసిన విమర్శలకు పవన్ ఇలా స్పందించారు. రాజకీయాల్లో కులబలం చాలా ముఖ్యం. పవన్ కళ్యాణ్ తన సొంత సామాజిక వర్గమైన కాపుల్లో పట్టు సంపాదించలేకపోయారు. ఒక రకంగా కాపులకు పవన్ కళ్యాణ్ పట్ల నమ్మకం లేదు. అందుకే 2019 ఎన్నికల్లో గాజువాక, భీమవరం లాంటి కాపు ఓటర్లు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో పోటీ చేసినా పవన్ కళ్యాణ్ విజయం సాధించలేకపోయారు. అప్పటి నుంచి పవన్ కళ్యాణ్ కాపు సామాజిక వర్గాన్ని నిందిస్తూ వస్తున్నారు. తనను గెలిపించలేదనే కారణంతో కాపుల్లో ఐక్యత లేదని విమర్శిస్తూ వస్తున్నారు. కానీ కాపులకు నమ్మకం కలిగించడంలో తానెక్కడ విఫలమవుతున్నానా అనే ప్రశ్న మాత్రం ఆయన వేసుకోవట్లేదు. దశాబ్ద కాలం వహిస్తున్న జనసేన పార్టీ ఒక రాజకీయ పార్టీగా తన సొంత ముద్రను వేయడంలో పూర్తిగా విఫలమైంది. ఈ 10 ఏళ్ల ప్రస్థానంలో ఆ పార్టీకి అసలు చెప్పుకోవడానికి ఏమీ లేదు. చంద్రబాబు నీడన రాజకీయాలు చేస్తున్న పవన్ కళ్యాణ్ కాపుల్లో నమ్మకాన్ని కోల్పోయారు. పవన్ రాజకీయ శక్తిగా ఎదుగుతారని కాపులు భావిస్తే అందుకు విరుద్ధంగా తాను మాత్రం చంద్రబాబు డైరెక్షన్లో పనిచేస్తున్నారు. 2014లో చేసిన పనే పవన్ ఇప్పుడు మళ్లీ చేస్తున్నారు. చంద్రబాబుకు రాజకీయంగా ఎప్పుడు అవసరం వచ్చినా తాను రంగంలోకి దిగి తన వంతు సాయం చేసే పాత్రను పోషిస్తున్నారు. అందుకే చంద్రబాబు ఇచ్చిన 21 సీట్లతో సంతృప్తి చెంది కాపుల అభిష్టానికి వ్యతిరేకంగా మళ్లీ బాబును గద్దెనెక్కించేందుకు పనిచేస్తున్నారు. ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. కాపు వర్గం ఓట్లు ఎక్కువగా ఉండటమే పవన్ ఇక్కడి నుంచి బరిలోకి దిగడానికి ప్రధాన కారణం. అయితే పవన్ మనసులో ఎక్కడో తేడా కొడుతుందని స్పష్టంగా అర్థమవుతుంది. అందుకే కాపుల్లో జగన్ ని విలన్గా చిత్రీకరించేందుకు తెగ ప్రయత్నిస్తున్నారు. కాపు రిజర్వేషన్లకు జగన్ వ్యతిరేకమని, అలాంటి వ్యక్తిని ఎందుకు గెలిపించాలని ఆ వర్గాన్ని రెచ్చగొడుతున్నారు. కాపు ఉద్యమాన్ని చంద్రబాబు అణిచివేసిన తీరును, వారిపై కేసులు పెట్టి వేధించిన తీరును పవన్ కళ్యాణ్ కన్వీనియంట్ గా మర్చిపోతున్నారు. నిజానికి జగన్ పాలనలో కాపులకు అన్ని విధాల న్యాయం జరిగింది. ఈ 5 ఏళ్లలో కాపు సామాజిక వర్గానికి డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా 34,005 కోట్ల మేర లబ్ధి చేకూరింది. కాపులు కేటా 2,000 కోట్ల చొప్పున 5 ఏళ్లలో 10,000 కోట్లు కేటాయిస్తామని 2019 ఎన్నికల సమయంలో జగన్ మాటిచ్చారు. చెప్పిన దానికన్నా మరో 24,000 కోట్లు కాపు వర్గానికి జగన్ కేటాయించారు. అలాగే తన కేబినెట్ లో కాపు సామాజిక వర్గం నుంచి 4 చోటు కల్పించారు. దీన్ని బట్టి జగన్ కాపులకు ఇచ్చిన ప్రాధాన్యత ఏంటో అర్థమవుతుంది. ఎన్నికలు కాపులు మరోసారి జగన్ కి మద్దతుగా నిలిచే సూచనలు కనిపిస్తున్నాయి. ఈసారి పిఠాపురంలోని ఓటమి ఎదురైతే పవన్ కళ్యాణ్ రాజకీయ యువనికి ప్రశ్నార్థకమవుతుంది. దీంతో నయానో భయానో కాపులను తన వైపుకు తిప్పుకునేందుకు పవన్ కళ్యాణ్ ప్రయత్నిస్తున్నారు. ఆ క్రమంలో కాపులు తనను గుర్తించట్లేదని దేవిరిస్తున్నారు. ఇలాగైనా స్థానభూతి దక్కుతుందేమోనని ఆశిస్తున్నారు. కూటమి సంగతి దేవుడెరుగు, తాను గెలిస్తే చాలని లోలోపల మదన పడిపోతున్నారు. మరి ఏపీ ప్రజలు పవన్ కళ్యాణ్ ని కరుణిస్తారా?